హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో చాలా తక్కువ టైంలోనే వితిన్ 10 మినిట్స్లోనే ఇడ్లీ స్టాండ్ని యూజ్ చేసుకుని టిఫిన్స్ రెడీ చేస్తూనే లంచ్కి ఏర్పాటు చేస్తూనే ఈ మునగాకు కార్న్ బేల్ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోని అయితే లైక్ చేసుకోండి. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన మేజర్ బేస్ ఇంగ్రీడియంట్ అయినటువంటి కార్న్ అలాగే పొటాటోని తీసుకుందాం. ఇవి రెండు మంచి టేస్ట్ని ఇస్తాయి. అలాగే కార్న్ కూడా మనకి హెల్తీ. సో ఎప్పుడు హెల్దీ అంటే అది మితంగా తీసుకున్నప్పుడే హెల్దీ. ఇలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో కార్న్ తీసుకోవడం వల్ల అది డెఫినెట్గా మన హెల్త్కి అయితే యూస్ఫుల్ అవుతుందండి. పైగా ఇప్పుడు నేను చెప్పుకునే ప్రొసీజర్ ఏంటంటే గృహిణులకి, హౌస్ వైఫ్స్ అందరికీ కూడా తక్కువ టైంలో అయిపోతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, చాలా తొందరగా కూడా ఎక్కువ డిషెస్ రెడీ అయిపోతాయండి. సో ఈ రకంగా మనం డైలీ ఏదైతే పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం రెడీ చేస్తున్నామో ఇడ్లీలు, ఆ ఇడ్లీలు వేసుకునే ఇడ్లీ స్టాండ్లోనే మొత్తం ప్రొసీజర్. 2 గంటలు నానబెట్టినటువంటి పెసరపప్పును తీసుకోవాలి. సో ఈ పెసరపప్పుకి 2 ఇంతలు వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్రాడ్యువల్గా ఇడ్లీ స్టాండ్లో 2 గ్లాసెస్ పడతాయండి. సో 1 గ్లాస్ వరకు నానబెట్టిన పప్పు తీసుకుని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా ఇలా ఇడ్లీ స్టాండ్ పెట్టుకునేటప్పుడు లాస్ట్ 2 ర్యాక్స్ వదిలేసి థర్డ్ దాంట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు కాస్త పొంగుద్ది, అందువలన 2 రేకుల్లోకి నీరు చేరిపోతుందండి. సో అందుకని థర్డ్ దాంట్లో ఇలా పెట్టుకున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే స్టీమ్ చేసుకుంటే సరిపోతుందండి. 10 మినిట్స్లో కూడా మనం మునగాకు శుభ్రం చేసుకోవాలి. 10 మినిట్స్తో మనం కుక్కర్ మీద పెట్టేస్తాం, గ్యాస్ పైన. ఈలోగా మునగాకును శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో 10 మినిట్స్ తర్వాత చూస్తే ఈ రకంగా మనకి కార్న్ అలాగే పొటాటో చక్కగా పెసరపప్పు బాయిల్ అయిపోయి ఉంటుందండి 10 మినిట్స్లో. చూసారా? అదే మనం ఇడ్లీ పెట్టుకునేటట్టు అయితే లాస్ట్ 2 రేకులు విడిచిపెట్టేసి థర్డ్ది, ఫోర్త్, ఫిఫ్త్ దాంట్లో ఇడ్లీ పెట్టేసుకొని 6th దాంట్లో ఈ రకంగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ పెట్టేసుకోవచ్చండి. సో ఎట్ ఏ టైం పప్పు, ఇడ్లీ, వెజిటేబుల్స్ కూడా మనకి ఇడ్లీ స్టాండ్లో కుక్ అయిపోతాయి. చూసారా? మన హౌస్ వైఫ్స్కి ఎంత ఈజీ అయిపోతుందో, వంట ఈజీ అయిపోతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుందండి. సో డెఫినెట్గా అయితే మునగా కార్న్ బేల్ చాట్ని డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. సో పప్పు అయితే ఇలా కుక్ అయిపోతుంది. పెసరకప్పు పప్పు కాబట్టి 2 అవర్స్ నానబెట్టి తీసుకున్నాం. ఇన్ కేస్ కందిపప్పు కానీ పచ్చిశనగపప్పు కానీ అయితే ఒక 6 అవర్స్ నానబెట్టుకోండి. 6 అవర్స్ నానితే బాగా సోక్ అవుతుంది. ఈ రకంగా పప్పుని కాస్త అటు ఇటు మెదుపుకోండి. లేదు ఇలా పలుగ్గా ఇష్టపడే వాళ్ళు అయితే పలుగ్గా వేసుకోండి, కానీ మెదుపుకుంటే బాగుంటుంది. ఈలోగా పోపు వేసుకుందాం. పోపులు తక్కువ ఆయిల్ సరిపోతుందని చూడండి, నేను 1/2 స్పూను ఆయిల్ మాత్రమే వేసుకున్నాను. కొంచెం పోపు వేగిన తర్వాత చక్కగా శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి లేత మునగాకు తీసుకోండి. లేత మునగాకు తీసుకుంటేనే మనకి కార్న్ బేల్ చాట్, మునగాకు కార్న్ బేల్ చాట్ అనేది టేస్ట్గా ఉంటుంది. సో పోపు వేగిపోయిన తర్వాత ఈ మునగాకుని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసేసి 1 నిమిషం మగ్గించుకోండి. ఇది మునగాకు లేతగా ఉంది కనుక 1 నిమిషం కన్నా ఎక్కువసేపు మగ్గించకూడదండి. సో ఈ రకంగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి 1 నిమిషం మగ్గించుకోండి. లేత ఆకు కాబట్టి ఇట్టే మగ్గిపోతుందండి. సో ఒకసారి ఇడ్లీ స్టాండ్ చూసుకుందాం. ఇడ్లీ స్టాండ్ పైన ఈ రకంగా ఉందండి, వాటర్ అది ఏమీ రాకుండా కార్న్ కుక్ అయిపోయింది. సో ఫస్ట్ వన్, సెకండ్ వన్లోకి పెసరపప్పు కాస్త పొంగుతుంది కాబట్టి ఇలా రెండిట్లోకి వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ని, ఈ పప్పుని కూడా మనం మ్యాష్ చేసుకున్నటువంటి పెసరపప్పుని యాడ్ చేసుకోవాలండి. సో అందుకనే లాస్ట్ 2 రేకులు విడిచిపెట్టామన్నాను. లేదు ఇడ్లీ అంతా పెట్టేసుకుని మనం వంట కూడా ఈ రకంగా ఈజీగా చేసుకోవచ్చండి. ఈవెన్ కుక్కర్ లేకపోయినా, ఇడ్లీ కుక్కర్ కాకపోయినా నార్మల్గా ఇడ్లీ పెట్టుకుని మూత తీసి చూసుకునేదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చండి. సో మునగాకు మగ్గిపోయింది. ఆనియన్స్ని కొంచెం మెదుపు పెట్టుకున్నటువంటి పెసరపప్పును అయితే యాడ్ చేసుకుందామండి. ఇందులో రుచికి సరిపడినటువంటి పసుపు, సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కారం వేయవలసిన అవసరం ఉండదండి. ఎవరైనా కొంచెం స్పైసీ తినేవాళ్ళు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తయారైనటువంటి ఈ మునగాకు పెసరపప్పు అనేది రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది, బలం. కాకపోతే మనం తయారు చేసుకునేది మునగాకు కార్న్ బేల్ చాట్. సో జ్యూసీగా ఉండి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి కనుక ఈ రకంగా పల్చగా ఒక జ్యూసీ స్ట్రక్చర్లోనే ఉండాలండి. ఆ విషయం కొంచెం కేర్ఫుల్గా పెట్టుకోండి. ఈ మునగాకు పెసరపప్పుతో మనం కార్న్ బేల్ చాట్ చేసుకోవడం వల్ల చక్కగా బ్లడ్ పడుతుంది, ఎముకలు కూడా చాలా దృఢంగా ఉంటాయండి. చాలా సింపుల్గా వితిన్ 10 మినిట్స్లో చూడండి మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి మునగాకు కార్న్ బేల్ చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా ప్రిపరేషన్ ఉంటుందండి. సో ఇందులో పని వచ్చేసి ఏంటంటే మునగాకును శుభ్రం చేసుకోవడం ఒకటే అండి. సో బాయిల్ అయిన పొటాటోని ఈ రకంగా మెదిపి పెట్టుకోవాలి. కార్న్ ఈ రకంగా ఒలిచేసి పక్కన పెట్టేసుకోండి. చాలా తొందరగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇన్స్టెంట్గా చేసి పెట్టేయచ్చు. మనం ఓన్లీ కుక్కర్ లేకపోయినా ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని ఈ రకంగా చేసి పెట్టేయచ్చు.
సో లాస్ట్ 2 రేకులు మాత్రం విడిచిపెట్టేయండి చక్కగా. ఇప్పుడైతే చాట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతామండి. చెప్పాలంటే చాట్ ప్రిపరేషన్ అంటకన్నా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మన బాడీని రిఫ్రెష్ చేసేటటువంటి మునగాకు కార్న్బేల్ చాట్ అంటే దీనికి మంచి పర్ఫెక్ట్ నేమ్ అని కూడా అనొచ్చు. సో మ్యాష్ చేసుకున్నటువంటి పొటాటోని ఈ రకంగా కాస్త చపాతీ మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంటే కొంచెం దలసరగా అట్టు మాదిరిగా స్ప్రెడ్ చేసుకోండి, అప్పుడు చూడడానికి బాగుంటుంది. ఇది ప్రిపరేషను ఏ రకంగా ఈజీయో అలాగే ఇక్కడ చాట్ ప్రిపరేషన్ కూడా చూడడానికి లుకింగ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి. మన హెల్త్కి బోల్డ్ అనే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివలన. మన ఏవైతే చక్కగా వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయో వాటిని చక్కగా ఇంక్రీజ్ అవుతుందండి, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఈ మునగాకు కార్న్బేల్ చాట్ తినడం వల్ల మన మెటబాలిజం కూడా సూపర్గా ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ రకంగా ఒక షీట్ మాదిరిగా పొటాటోని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చక్కగా మన కార్న్బేల్ చాట్కి అవసరమైన మెయిన్ ఇంగ్రీడియంట్ కార్న్ని ఈ రకంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. చేసుకుని ఇందులో సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ అలాగే ఇంకా సన్నగా తరిగినటువంటి టొమాటో వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి ఏ విధమైన కొత్తిమీర కానీ కరివేపాకు కానీ అవసరం లేదు, ఎందుకంటే వీటన్నిటిని బీట్ చేసి వజ్ర సమానమైనటువంటి మునగాకుతో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కనుక ఏమీ అవసరం లేదండి. ఒక్క మునగాకు వల్లనే మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. ఈ ఒక్క చాట్ తినడం వల్ల, ఈ మునగాకు కార్న్బేల్ చాట్ తినడం వల్ల షుగర్ కంట్రోల్ అయిపోతుందండి, బీపీ నార్మల్కి వస్తుంది. మనకి ఎక్కువగా స్కిన్ మీద వచ్చేసి ఈ వింటర్ సీజన్లో స్కిన్ మీద వచ్చేటటువంటి అన్ని ర్యాషెస్ కూడా ఈ 2 డేస్కి ఒకసారి ఇలా మునగాకుతో కార్న్బేల్ చాట్ కనుక తీసుకున్నట్లయితే అసలు ఎలాంటి ర్యాషెస్ కూడా రావండి, స్కిన్ను కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫైనల్గా ఆనియన్స్ టమాటో కూడా వేసుకున్న తర్వాత కాస్తంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ పడదు, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నది ఎక్కువ కనిపిస్తుందని సాల్ట్ ఎక్కువ వేసుకోకండి. కొంచెం సాల్ట్, టేస్ట్ కోసం కాస్తంత చాట్ మసాలా. ఈ చాట్ మసాలా ఫ్లేవర్ వలన ఇందులో మునగాకు వేసుకున్నామన్న సంగతి కూడా మర్చిపోయి స్పూన్ మీద స్పూన్ లాగించేస్తూ ఉంటామండి. ఎందుకంటే వేసుకున్నవన్నీ కూడా టేస్టీ ఇంగ్రీడియంట్స్ ప్లస్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అండి. సో ఈ రకంగా కొంచెం స్పేస్ని క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఈ స్పేస్లో మనం హెల్త్ని నింపుతున్నాం. మన బాడీని వజ్ర సమానంగా ప్రొటెక్ట్ చేసేటటువంటి మునగాకు పెసరపప్పుతో చేసుకున్నటువంటి జ్యూసీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఈ మునగాకుని నింపుకుంటున్నామండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా దీనివలన. ఇది మన హౌస్ వైఫ్స్ తీసుకోగానే ఒక కప్ తీసుకోగానే ఈ మునగాకు కార్న్బేల్ చాట్ని 1 కప్ తీసుకునేసరికి మనం మార్నింగ్ నుంచి ఏదైతే టైర్డ్ అయిపోయినామో ఆ టైర్డ్నెస్ మొత్తం పోయి మజిల్స్ వెంటనే రిలాక్స్ అవుతాయండి, చక్కగా మజిల్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది మనమే మునగాకు కార్న్బేల్ చాట్ని తీసుకోవడం వల్ల. ఎందుకంటే ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉండేటటువంటి నీరసాన్ని తగ్గించేటటువంటి పెసరపప్పు అలాగే సరిపడినంత అమౌంట్లో కార్న్ ఉంది. ఈ 2 కూడా ప్రోటీన్ని బాగా పెంచి మన మజిల్ డెవలప్మెంట్కి మజిల్ రిలాక్సేషన్కి అవసరమైనటువంటి అన్నిటిని ప్రొడ్యూస్ చేస్తాయండి. సో ఇవి 1 కప్ తీసుకోగానే స్కూల్ గోయింగ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కూల్లో వాళ్ళు కూర్చొని వాళ్ళకి వీప్ అంతా బ్యాక్ బోన్ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ మునగాకు కార్న్బేల్ చాట్ అద్భుతమైన మెడిసిన్లా పనిచేస్తుందండి. 1 స్పూన్ తిన్నామంటే ఈ ఫ్లేవర్ ఆ టేస్ట్కి స్పూన్ మీద స్పూన్ లాగించేస్తామండి. సో నేను ఇలా 3 గరిటెలు అయితే మునగాకు పెసరపప్పుతో చేసుకున్న జ్యూస్ని వేసుకున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. హౌస్ వైఫ్స్, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఎక్కువ శ్రమ చేసేవాళ్ళు మస్ట్గా ట్రై చేయవలసింది ఈ మునగాకు కార్న్బేల్ చాట్. ప్రిపరేషన్ కూడా చాలా హెల్తీగా ఉంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే చూడడానికే కాదండి, తినడానికి కూడా ఈ మునగాకు కార్న్బేల్ చాట్ చాలా టేస్ట్గా ఉంటుంది.